హాయ్ అమ్మా చెప్పు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ ట్రైలర్ చూసారా? అమ్మా ట్రైలర్ చూసామమ్మా. ఎలా అనిపించింది? అబ్బా ఒకసాట క్యాపులు పెట్టుకొని అలా ఇలా పోజులు ఇచ్చి పాటలు స్టిల్లు ఇచ్చి అలా ఇలా పెట్టాడు. అన్న పోజులే వేరే ఉంటాయి, కాకపోతే పవన్ స్టార్ అంటే ఆయన సన్నగున్నా బక్కగున్నా ఎలాగున్నా ఆయన ఊరికి అలా నిలబడిన ఒక లుక్ ఇచ్చిన ఒక ఆయన కెపాసిటీగా ఆయన ఉంది. కాకపోతే 5-4 సంవత్సరాలు కొద్దిగా పెండింగ్ పడి రాజకీయాల్లో తిరిగి కొద్దిగా ఇబ్బందులు ప్రజల కోసం కూడా ఇంకా ఏమన్నా చేద్దామని కష్టపడుతున్నాడు. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్ పవన్ కళ్యాణ్ గారు. ఆ ట్రైలర్ లో వేరే వాళ్ళు ఉన్నంత వరకు హైలో ఉండే ట్రైలర్, బట్ ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు, ఒక్కసారి పడిపోయింది అని చెప్పేసి అంటున్నారు. ట్రైలర్ ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు, ఏం లేదు అంటున్నారు చాలా మంది. మీకెలా అనిపించింది? ఏది ఉన్నా సరే ఆడ ఎవడు ఏది పెట్టినా మన పవన్ కళ్యాణ్ చూపియంగానే అన్నీ పక్కన పడిపోతాయి, అమ్మటే ఆటోమేటిక్ పడిపోతాయి. స్టెప్ బై స్టెప్ అన్నీ పడిపోయి మళ్ళీ ఇక్కడ పవన్ కళ్యాణ్ లేస్తే అది కొబ్బరి ముక్కలు తింటున్న తమ్మి ఏమ్రా తెరువు అంటే సిద్ధ రాయ్ డబ్ 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 అని కొడితే ఠప్ 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 అని అన్నీ పడిపోవాలా. పవన్ కళ్యాణ్ తెలియక ముందు నుంచే ఫ్యాను, అంటే నేను చిరంజీవి ఫ్యాన్ అంటే పవన్ కళ్యాణ్ మా తమ్ముళ్ళ అంటాడు. అప్పుడు అదే సిద్ధ రాయ్ అంటాడు. ఇంకోటి కొబ్బరి చిప్పలు తమ్మి ఎక్కడ్రా సిద్ధ రాయల్ గేట్ ఏరా తమ్మి అని ట్రై చేస్తున్నామ్మా. టికెట్ దొరకటంలా ఒక్కొక్కళ్ళు 2000 అంటున్నారు, ఒకళ్ళు 1500 అంటున్నారు, ఒకళ్ళు 1000 రూపాయలు అంటున్నారు, ఒక్కొక్కళ్ళు ఏమో షో చేస్తున్నారు. కానీ నాకైతే మినిమం 2500, 3000, 5000 తక్కువ దొరకదు అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే మినిమం ఆయన రెబల్కి అది కూడా తక్కువే, మన రెబల్కి మనకు అంత లేదు. మనం కొద్దిగా పేదలం, కొద్దిగా సట్టిద మనుషులం కాబట్టి మనకు అంత లేదు. ఆయన రెబల్కి ఉంది 5000, 10,000 దాకా 15,000 దాకా పోతుంది టికెట్. కాకపోతే దొరికినట్టు అందినంత అందుకో దోచినంత దాచుకున్నట్టు అక్కడ ఇక్కడ పెట్టేసి అని దాచుకుంటున్నారు ఇప్పుడు.